ఓరుగల్లు జనజాతర సభకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి. జనజాతర బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న జనజాతర సభకు వేదిక సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క జనజాతర సభలో పాల్గొని ప్రసంగించబోతున్నారు. ఇక ఆయన ప్రసంగం కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి దూరంగా ఉన్నటువంటి వచ్చేటువంటి కార్యకర్తలు ప్రజలకు కూడా ఈ స్క్రీన్ కనబడే విధంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఈ ఏర్పాట్లను మడికొండ శివారు లోపల భారీ ఖాళీ స్థలం ప్రాంగణం లోపల ఈ యొక్క సభ ప్రాంగణం ఏర్పాటు చేయడం దాదాపు 1,00,000కు పైగా కాంగ్రెస్ శ్రేణులను జనజాతర సభకు తరలించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి దాదాపు ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి 15 నుంచి 20,000 మందిని తరలించాలంటూ కూడా ఇప్పటికే నేతలు ఆదేశించిన నేపథ్యం లోపల దాదాపు 1,00,000కు పైగా శ్రేణులు ఈ యొక్క జనజాతర సభకు హాజరు కాబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఈ యొక్క జనజాతర సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా భారీగా ప్రజలు వచ్చి సభను తిలకించే విధంగా భారీ స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక సభా ప్రాంగణం వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా షేడర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సభా ప్రాంగణం చుట్టూతా కూడా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జనజాతర సభకు ప్రజలను ఆహ్వానిస్తూ అదేవిధంగా పార్టీ శ్రేణులను కూడా ఆహ్వానిస్తూ భారీ స్థాయి కటౌట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా వేదిక వద్ద చూసుకుంటే ఈ ఒకసారి అసలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి ఎంపీ ఎన్నికల్లో అనే దానిపై ప్రజలకు అదేవిధంగా వచ్చేటువంటి శ్రేణులకు సమాధానం చెప్పడానికి కూడా అటు రాహుల్ గాంధీతో కూడినటువంటి ఫ్లెక్స్లను ఏర్పాటు అందుకు ప్రధానంగా అన్నం పెట్టిన హస్తాన్ని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు. అదేవిధంగా ప్రాణాలు తీసే పార్టీ కాదు, ప్రజల కొరకు ప్రాణాలు పెట్టిన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది, రాహుల్ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్ అవుతుంది అంటే ఇట్లా వెరైటీ కొటేషన్స్తో కూడినటువంటి ఫ్లెక్సీలను సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సభా ప్రాంగణం వేదికను కూడా ప్రధాన వేదికతో పాటుగా కూడా ముందుగా టీ షేప్ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక వద్దే వచ్చేటువంటి నేతలు ప్రచారం లోపల వినియోగించుకోవడానికి కొన్ని కొటేషన్స్తో కూడినటువంటి రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు అక్కడ అన్నం పెట్టిన హస్తాన్ని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోకండి అంటూ ప్రజలకు అదేవిధంగా పార్టీ శ్రేణులకు ఈ స్లోగన్ని ప్రజల లోపల తీసుకెళ్ళి ఎంపీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వెళ్లేందుకు ఇటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కూడా చూస్తే వేదికకు సంబంధించి నాయకులు నేతలు కూర్చునే వాటికి కనపడే విధంగా ప్రాణాలు తీసే పార్టీ కాదు, ప్రజల కొరకు ప్రాణాలు పెట్టిన చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ రాహుల్ గాంధీ ఫాలోవర్స్ ఆ యొక్క స్లోగన్స్ను ఆ ఫ్లెక్సీలపై ఏర్పాటు చేసి రాహుల్ గాంధీతో పాటు ఓవైపు రేవంత్ రెడ్డి ఫోటోతో కూడినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇక మరోవైపు టీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది, రాహుల్ గాంధీ గెలిస్తే దేశం ఫ్రెష్ అవుతుంది అంటూ కూడా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈ కొటేషన్స్ను రెడీ చేసి ఆ రాహుల్ గాంధీ సంబంధించిన ఫాలోవర్ అనే పేరుతోని చింత శివకుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు అంటే వచ్చేటువంటి నాయకులకు కూడా ఒక వినూత్న రీతి లోపల ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వేదికను చూసుకుంటే టీ షేప్ వేదిక అంటే ప్రధాన వేదిక మీద అటు ముఖ్య అతిథులు నాయకులు అందరూ హాజరవుతో పాటు కూడా వేదిక నుంచి టీ షేప్ అంటే ముందుకు దాదాపుగా 30 మీటర్ల వరకు కూడా నడుచుకుంటూ వచ్చినటువంటి శ్రేణులను ప్రజలను అభివాదం చేసే విధంగా ఈ యొక్క టీ షేప్ వేదిక కూడా ప్రత్యేకంగా దీన్ని ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా మొత్తానికి వరంగల్ కేంద్రంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి కీలక రాజకీయ పరిణామాలకు రేవంత్ రెడ్డి ఈ ప్రసంగం ద్వారా పూర్తిగా వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ లోపల మరోసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ అదేవిధంగా ప్రజల్లోనూ చైతన్యం నింపే విధంగా కూడా ఈ జనజాతర సభ ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరవబోతున్నటువంటి ఈ యొక్క జనజాతర సభకు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇక కడియం శ్రీహరి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలకు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ల ఆరోపణలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే ఈ యొక్క జనజాతర సభ వేదిక కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ మడికొండ. కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. దేవకత్ర నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో భూత్పూర్ మండలం నుంచే 38 మంది, పాత మోల్గర్ గ్రామం నుంచే 26 మంది బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పల్లె బాబు
కాంగ్రెస్